ఆర్థిక నేరగాడు, బ్యాంకుల నుంచిన మాయగాడు మాల్యా మళ్ళీ మీడియా ముందుకొచ్చాడు. ఈసారి మాల్యా చేసిన కామెంట్స్ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బ్యాంకుల్లో వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను ఆ ఒక్క మాట అంటే ఏమాత్రం సహించలేడట. ఇంతకీ ఆ మాట ఏంటో తెలుసా? తన్ని ఎవరైనా దొంగ అంటూ సంబోధిస్తే మాత్రం ఎక్కడా లేని రోషం పొడుచుకొస్తోందని చెబుతున్నారు. ఈ లిక్కర్ డాన్ వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు విజయ్ మాల్యా అవుతాడన్న సామెతను గుర్తు చేసే విధంగా ఈ బ్యాడ్ బిజినెస్ మ్యాన్ తంతు కనిపిస్తోంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని 9,000 కోట్ల రూపాయలు మోసం చేశాడని, మనీ లాండరింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న లిక్కర్ డాన్ విజయ్ మాల్యా వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనానికి దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన సలహానే కారణమంటూ ఆయన్ను విజయ్ మాల్యా ఈ వివాదంలోకి రాగాడు. ఆర్థిక మాంద్యం కారణంగా తాను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో సిబ్బంది తగ్గించడంతో పాటు జీతాల కోత విధించి వ్యాపార లావాదేవీల్లో ఖర్చును కుదించాలనుకుంటున్నట్లుగా ప్రణబ్ ముఖర్జీకి చెప్పానని మాల్యా గుర్తు చేశాడు. కానీ ప్రణబ్ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ఉచిత సలహా ఇచ్చారని, దాన్ని వినడం వల్లే ఇన్ని అనర్థాలకు కారణమైందని, ఆ నెపాన్ని దివంగత ఆర్థిక మంత్రిపైకి నెట్టేసి తాను తప్పు చేయలేదని చెప్పుకునేందుకు మాల్యా తాపత్రయపడ్డాడు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారాన్ని మెరుగుపరుచుకోమని ప్రణబ్ సలహా ఇచ్చి ఉండొచ్చు. కానీ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లతో జల్సాలు చేయమని, అప్పు తిరిగి చెల్లించకుండా ఫారిన్కు పారిపోమని ఎవరూ సలహా ఇవ్వరు కదా. ఇలా తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందకపోగా ఆ నిందను ఇతరులపై నెట్టాలనే మాల్యా మైండ్ సెట్ ఇంకా మారలేదన్న విషయం మరోసారి బయటపడింది. ఇక బ్యాంకులకు తిరిగి చెల్లించే రుణాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నది విజయ్ మాల్యా మరో వితండవాదం. తాను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు వడ్డీల రూపంలో తిరిగి కట్టేశానని, అయినా తను దొంగనంటూ నిందిస్తుంటే కాలిపోతోందని ఈ ఆర్థిక నేరగాడు చెప్పే నీతి వాక్యాలు వింటే నవ్వొస్తుంది. తాను దేశం వదిలి పారిపోయానంటే అభ్యంతరం లేదు, కానీ దొంగ అంటే మాత్రం సహించలేనని, దొంగకు బ్యాంక్ డిఫాల్టర్కి చాలా తేడా ఉంటుందంటూ కొత్త నిర్వచనాలు వల్లివేస్తున్నాడు ఈ మాల్యా అనే మాయగాడు. ఇప్పుడు ఇండియాలో కింగ్ ఆఫ్ గ్లామర్ బిజినెస్ ఆఫ్ మాల్యా ఆ తరువాత బ్యాంకులకు బురుడీ కొట్టాడు. అయినా తను దొంగ అనొద్దంటున్నాడు. అప్పు తీర్చలేకపోయానంతే కానీ మోసం చేయలేదంటూ నైతికత ఉపన్యాసాలు మొదలుపెట్టాడు.